భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోతోంది. ముసురు కమ్మేసి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నగరంలో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. భారీ వర్షానికి నగరం నరకంలా మారటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్లో కుండపోత వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలాలు పొంగుతున్నాయి. మాదాపూర్లోని నెక్టర్ గార్డెన్ వద్ద నాలా పొంగడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్ఎన్డిపి పనుల అలసత్వంతో ప్రమాదం పొంచి ఉండడంతో ట్రాఫిక్ను నియంత్రించారు. దుర్గం చెరువు ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటూ వరద నీటిని దుర్గం చెరువుకు మళ్లించారు. వరద నీటితో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న మూసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదిలో చెత్త, గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించింది. వెంటనే అధికారులు స్పందించి జేసీబీలతో నదిలో గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వస్తువులను తొలగించారు. పాత బస్తీలో యాకుత్పురా నాలా వద్ద గౌస్ అనే వ్యక్తి గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడిపోయాడు. నాలా ఉధృతంగా ప్రవహిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి అందులో జారిపోయాడు. దీన్ని గమనించిన స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ నిచ్చెన వేసి నాలాలో పడ్డ వ్యక్తిని కాపాడాడు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. వైద్య ఆరోగ్య శాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం.